చింత చిగురు ఇగురు వండుతాం. చిన్నయ్యే దొరికాయండి, చిన్న సందులో చిన్నయ్యే దొరికాయి, 2 తీసుకున్నాను. దీనికి కావాల్సినవి ఏంటంటే చింత చిగురు, 4 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకురాలేదు, కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొత్తిమీర, ఆయిల్. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామా? తయారు చేసుకునే విధానం చూద్దామండి. నేను కొంచెం ఆయిల్ ఎక్కువగా వాడతాను, మీరు తగినంత వేసుకోండి. కొంచెం ఆయిల్ వేడెక్కేదాకా. అండి, చింత చిగురు ఇలా ఉంటుంది, మనం ఇలా వేసుకోకూడదు. ఏం చేయాలంటే మనం గోరింటాకు చిరుముకుంటాం కదండి, ఆయిల్ వేడెక్కిందండి. కారం కూడా వేసేసాను. చెప్పాను కదా మాకు కారం ఎక్కువ తింటామని, దానివల్ల మీరు ఏమి చింత చిగురు వేసిన కూరలో టమాటా వేసుకుంటే బాగోదు. కొంచెం మగ్గుతుంది, చూడండి. ఇలా వేసిన తర్వాత అంటే కొంచెం పచ్చివాసన పోయేదాకా వేసి చిన్నగా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ముక్కలు నెమ్మదిగా ముంచుకున్నాం. ఇలా ముక్కల్లో కొంచెం అండి. సందు అనేది ఏమవుతుందంటే కొంచెం త్వరగా ఉడికిపోయే చేపలు, చాలా అంటే చాలా త్వరగా ఉడికిపోతుంది సందు. కొంచెం సిమ్లో పెట్టి మూత పెట్టుకున్నాం. వాటర్ వేయలేదు, కానీ వాటర్ ఎక్కువ వచ్చేసింది. చూసుకోండి మీరు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఉల్లిపాయల్లో వేసాను కదా, చేపలు ఎప్పుడు కలిపేటప్పుడు మధ్యలో పెట్టి అలా అనుకుంటే చేపలు ఎక్కడనే ఉంటాయి. ఒక్క 2 minutes అయితే చింత చిగురు ఇవన్నీ చేసేది ముందు ఇదే. ఈ చింత చిగురును మనం దింపుతాం 5 minutes లో, ఒక 2 minutes లో దించుతామన్నప్పుడు పైన వేసి మూత పెట్టి దించేయాలి. దీన్ని ఎక్కువగా కుకింగ్ చేయకూడదు, చింత చిగురు వేసిన తర్వాత ఎక్కువ కుక్ చేయకూడదు. పప్పులో అయితే కుక్ చేసినా పర్వాలేదు, కానీ ఇలా నాన్ వెజిటేరియన్ కర్రీస్ లో అస్సలు కుక్ చేయకూడదు చింత చిగురు. అయిపోయిందండి కొంచెం చింత చిగురు. ఇప్పుడు ఏం చేద్దామంటే చింత చిగురు ఇలా ఉంది కదా, కొంచెం తీసుకొని కొంచెం నలిపినట్టుగా మాట, ఎక్కువ నలిపేసినా వగరు వచ్చేస్తుందండి. ఇంత కూడా వేస్ట్ అనిపిస్తుంది, కొంచెం వేసాను. ఒక 2 minutes ఉంది.
వేడి వేడిగా చింత చిగురు సందువ ఇగురు రెడీ.